నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృవ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే నన్ను చాలామంది కామెంట్స్లో మా కోసం ఒక తెలుగు కీబోర్డ్ అనేది సజెస్ట్ చేయమని చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక వీడియో విషయానికి వస్తే మనకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకు టైప్ చేయడానికి ఈ తెలుగు కీబోర్డ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ తెలుగు కీబోర్డ్ కోసం మీరు ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ను ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి వెళ్ళి దేశ్ తెలుగు కీబోర్డ్ అని చెప్పేసి కొట్టేస్తే ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది అనమాట. దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉన్న దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని దానికి కావాల్సిన పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. పర్మిషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క వాట్సాప్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద కనిపిస్తున్న ఈ కీబోర్డే మనకు దేశ్ తెలుగు కీబోర్డ్ అనమాట. ఇది చూడటానికి ఇంతకుముందు మీరు గూగుల్ ఇంటిక్ కీబోర్డ్ వాడుంటే సేమ్ అదే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే గూగుల్ ఇంటిక్ కీబోర్డ్ అనేది వర్క్ చేయడం లేదు. దానివల్లనే మీకు ఈ యాప్ని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మనం ఇంగ్లీష్ టైప్ చేస్తే ఇక్కడ తెలుగులో అయితే పడుతుంది. ఎగ్జాంపుల్కి నా ఛానల్ పేరుని అయితే ఇక్కడ టైప్ చేస్తాను చూడండి, ధృవ క్రియేషన్స్ అని నేను చెప్పి ఇంగ్లీష్లో కొడితే ఇక్కడ తెలుగులో మనకు పడుతుంది చూడండి. సేమ్ ఇదే విధంగా మీరు కూడా మీకు కావాల్సినవి ఇంగ్లీష్లో టైప్ చేసి తెలుగులో మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ యాప్లో తెలుగు టైపింగ్ ఒక్కటే ప్రత్యేకత కాదు, ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే సింబల్ మీద మనం క్లిక్ చేస్తే టోటల్గా 20 టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఫాంట్స్ కోసమైనా ఈ యాప్ని అయితే మనం మన మొబైల్లో ఉంచుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా రకాల మనం మెసేజెస్ చేస్తూ ఉంటాం కదా, ఈ ఫాంట్స్ అక్కడ మనకు యూజ్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ యాప్ అయితే. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క కీబోర్డ్ అనేది థీమ్ అనేది స్టైల్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు థీమ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. థీమ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చాలా రకాల థీమ్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా రకాల కలర్ఫుల్ ఉన్నాయన్నమాట. వీటిలో మనకు ఇష్టమైనది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మన కీబోర్డ్కి అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్కి అయితే ఒక థీమ్ని సెలెక్ట్ చేశాను. అది ఎలాగుందో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, నేను సెట్ చేసిన థీమ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మన కీబోర్డ్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.